రా బయటికి రా. చెప్పండి. కడుపులోకి ఏమన్నా వేసాక ఏమన్నా రెడీ చేసి వచ్చినావా లేదా? అన్నం చేసేసినాను, ఎర్రకారం పప్పు చేసినాను. అంటే తిరువాత వేయడం కొంచెం లేట్ అయింది, కొంచెం వెయిట్ చేయండి. నీ పుట్టినరోజు ఎర్రమిరకాయల పంట పెట్టినారా లేదా అని ఆ ముసలోడు తెచ్చి ఇడేసినప్పటి నుంచి అదే పప్పేనానే. మరి ఏం చేయమంటావు? నువ్వైతే ఇట్లా నీట్ గా రోజుకో డ్రెస్ చేసుకొని నీట్ గా రెడీ అవుతావు. ఆ వంట మాత్రం ఎర్రకారం పప్పు ఎర్రకారం పప్పు ఎర్రకారం పప్పు. నువ్వు ఇంకా అది పప్పే రామొద్దే దాన్ని. నాకు గుండెలు పక్కన మారేసి పక్కింటోళ్ళు చెప్పి ఏమన్నా ఇంత వేసుకొని రాపో అడిగే పో. ఏంటి పక్కింటోళ్ళదా? నేను పోనట్లు అడగను నేను. నేనైతే ఉన్నే నిన్ను సాగి సాగి పెట్టాలా అంతా. మొగుని కోసం ఇంత పప్పు అడిగే చేత కదా. వాడి గుండెలు వాడే పోయాడు. వీరాస్వామి గారు అడిగినాడంటే గుండెలు నిండిస్తారే, అది నా మర్యాద. చూద్దాం ఎంత మాత్రం ఇస్తారో చూపి. ఈడే పెట్టింటావు సంతంతా ఈడే. ఏమ్మా సువర్ణ సుందరి, పక్కింట్లో పోయి పప్పు వేసుకొని రాపోయి అంటే ఉత్తు గుండెలు తెచ్చి ఇటు చూపిస్తున్నావు ఏమే? వాళ్ళ కుక్కర్ ఇంకా విజిల్ వేయలేదంటండి, ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళ కుక్కర్ విజిల్ వేయలేదు, నువ్వేయాల్సింది కుక్కర్ లాగా నా మీద మరుగుతావు చూడు అట్లా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే ఇంక మనకు పప్పు వేసేవాళ్ళు దిక్కులేరా? ఇప్పుడు ఆ పక్కింటికి పోయిరా బా. నేను పోనండి. పోతావా లేదా? డొక్కల్లో నిద్రపోతా అసలు లేదంటే బా. పప్పు 4 చోట్ల అడుక్కొని తెస్తేనే నీకు తెలిసేది విలువ. ఇప్పుడు నా కొంప పప్పు తిని తినే రోజుకొచ్చింది. ఎప్పుడైనా పక్కింటోళ్ళది ఎదురింటోళ్ళది వాసన ఉన్న గమ్మట్లాడిస్తా అంటే నేను అడిగినప్పుడే లేదంట అంటారు. ఇది పోయింది ఇంకా రాలేదేమబ్బా. పోతే అట్లే పోతుంది ఇది. శుద్ధులన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటుంది. అట్లయితుంది అనేది లేదు దీనికి. చెప్పమ్మా భువన సుందరి, ఇప్పుడైనా నువ్వేమన్నా సాధించుకొని వచ్చినావా లేదంటే ఉత్తుగుళ్ళాడితో మరి అట్లా అల్లాడుకుంటూ వచ్చినావా? ఏంది ఏముంది దాంట్లో? ఏం లేదు, ఖాళీ. కాదే వాళ్ళు చూడు ఎడం పెళ్లి జరుగుతా అంటే అంతా పోయి వాళ్ళ పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి మొగుళ్ళ నాయనలకి అందరికి నింపుకొని వస్తారు గుండాల నిండా. కనీసం మొగుడికి ఇంత పప్పు అడుక్కొని రాలేవు ఎందుకే నీకే? ఏందా నాకు అర్థమే కాలే. నీ మొగానికి ఎప్పుడైనా వాళ్ళకి పెట్టింటే కదా వాళ్ళు నీకు పెట్టేకి. అంటే నేను తిరుగుతాడే పని పైన వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఏదో అడిగా నువ్వు పెట్టాలి నా బదులు. అదేదో పోయి ఇంకా రాముకొని ఇంత తిరుమాత దాని మఖానికి కొట్టి తెచ్చి నాకు ఇయ్యే. మరి మఖానికి గిని కొట్టావు. సర్లే ప్లేట్లో పెట్టుకుని వస్తుంది. సర్లే అమ్మా పోయిరాపో. పండగ రోజు కూడా పచ్చడని ఇదే, దీని పప్పు ఇదే. ఈ గేరోలకి ఎన్నిసార్లు మా తాతలు ఉన్నప్పుడు మిగిలిన మటన్లు ఇచ్చినాం, మిగిలిన చికెన్లు ఇచ్చినాం. కానీ మా తాత ఉన్నప్పుడు అంతా గేరంతా ఉన్న లొట్టలు వేసుకుని తిని నేను అడిగితే ఇంత పప్పు ఉప్పు కానీ ఇచ్చి సాయరా. ఏమాయ్ రాయే 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 రా. ఎందుకు అట్లా మొత్తుకుంటావు చెప్పు? అయ్యిందే లేదా? అవుతుంది. కాదు ఎలుకలు మారాడుతున్నాయి కడుపులో కీచ్ 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 అంటున్నాయి. పోయి తొందరగా ఏదో తెచ్చిసాయి, ఒక్కసారైనా మొగుడు మెచ్చేటట్టు చేస్తాయి. అంటే మొగుడికి ఇట్లు ఇస్తారా ఇప్పుడు? ఏమండి తీసుకోండి. అదే కూర్చోండి. తినేంతవరకు మొగుడు తినేంత వరకు భారతదేశ స్త్రీ ఆయమ్మనగన్నా గాని ఆయమ్మ ఎంత పెద్ద ఉద్యోగస్తురాలు అన్నా గాని మొగుడు తినేంత వరకు పక్కనే ఉండాలా. తిన్న తర్వాత ఆ తట్లో తినాలా. కట్లు బొట్లు జుట్లు తట్లు అన్ని ఇడిచిపెట్టి సచ్చినారు. బాగుందా పప్పు? అబ్బబ్బబ్బా ఏంది ఆ రోజు లేని టేస్ట్ ఈ రోజు కనిపిస్తాడు. అది ఇది నీ చేయి చూపి. బాబా ఏం టేస్ట్ ఇట్లా వంట ఎప్పుడు తినలే నేను. బాబా తింటా పిల్ల నువ్వు పదా నేను వస్తాంటే నువ్వు పదా నేను వస్తాంటే ఇట్లా చేయాలా. యాపద్దన్నా చేసి ఇట్లా చేయాలా. సాయంత్రం నేను పిక్చర్కి తొలకమ్మదా రెడీగా గేర్లు అంతా చూసి కుళ్ళుకొని సాయి నా కొడుకులు పిక్చర్కి పోతాంటే కాదు. ఏం అద్భుతంగా ఉంది. మీరే కదా కడుపులో ఎలకలు పారాడుతున్నాయని చెప్పినారు, అందుకే ఎలకల మంది కాదే. ఇంకోసారి చెప్పారా చౌకెక్కలే? మీరే కడుపులో ఎలకలు పారాడుతున్నాయి అన్నారు కదా, అందుకే ఎలకల మంది వేసి చేసిన. బాగుందా టేస్ట్?
వినపడలేదా? ఇట్లా పరిస్థితి అయింది. ఏమైంది? ఏమైంది? ఎలకల మందు కలపడిపోయింది. పోయినాడు, పత్తా లేకుండా పోయినాడు. అబ్బా ఇంతసేపు నుంచి. ఏవండి? శాంతి లేదు, పెళ్ళాంతో మనశ్శాంతి లేదు. అమ్మా పోయినారండి, అంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏం లేదే, చిన్న పని ఉంటే చూసుకొని వస్తేనే. ఓ, మహాతల్లి నువ్వు యా జన్మలో యా పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో నా కొంపకు వచ్చేసినావు. డబ్బలో కొన్ని నీళ్ళు తీసుకురాపో పరిగెత్తు. ఏంద్ర ఇది ఇంగ్లీష్ మాట ఏదో ఏమైందబ్బా మా ఆయనకి? ఏందో ఈ మనిషి అని తిక్కమని చేస్తుంటాడు. ఏందో పురుషత్వమే లేదు మనిషికి. అట్లా కొంపకు వచ్చేకలేదు, ఇట్లా వేయకలేదు. పోయింటివి ఏం చేస్తున్నావు అసలు? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదా, మన ఊరు సర్పంచ్ కాడికి పోయింటే పోయి ఈ ఊర్లో నాకు దొరికినట్టు పిల్లం ఎవరికి దొరకలేదు, కమ్మగా వండుతుందంటే. అందుకే ఈసారి నీకే ఆగస్టు 15కి ఒకటి పెద్ద కప్పు ఇమ్మని చెప్తే నా పిల్లానికి. అవునే, ఏమో నవ్వుతున్నావే? నీ నవ్వుకి ముత్యాలు కూడా దొర్లుకుంటూ పోతున్నాయి. పట్టుకో, ఇది సరిపోదు, ఏదో పెద్ద తీసుకురా పో. కాదు, అప్పటి నుంచి చిన్న చిన్న డబ్బాలు అడిగి ఇప్పుడు ఎందుకు బకెట్ అడిగినారు? నీకు చెప్తానుండే కొంచెము. ఆడ బకెట్ లోడ్ వచ్చినాడు, గుజడి కట్టి వేసి నీకు తీసుకొని వచ్చా. జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. అసలు నీ మగనికి ప్రమోషన్ వచ్చిండ, ఇది సరిపోదా పట్ట. ఏమే మన ఇంట్లో చిన్న డ్రమ్ ఉంది చూడు, తెచ్చి నన్ను నెత్తిన పెట్టే పోతా నేను. ఇప్పుడు డ్రమ్ ఎందుకండి అసలు? అన్ని నీకు వివరించి చెప్పాలి. ఇప్పుడు నీకు చెప్పిన దానికి ఇది వచ్చింది నాకు ఈ చావు. చెప్పబోయే తెస్తా. నేను బాహుబలిలో ప్రభాస్ లాగా యుద్ధానికి పోతాండా, నువ్వు కట్టపలాగా మన ఇంటికి కనిపెట్టుకొని ఉండే. పో, జాగ్రత్తగా పోయిరా. నేను పోతాను, పోయే నువ్వు పో. తిక్క మనిషి ఎవ్వడంట ఎలకల మందు కనిపెట్టింది, దీని కంట్లోకి పడినానా. ఇంకా 2 రోజులు రాను నేను.